వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. చెప్పింది నిన్నే రానినని చెప్తున్నాను కదా. నువ్వే ఈడకొచ్చేదానికిలే, నువ్వే రావద్దు, అటు తిరిగి వస్తారు. తర్వాత మీ ఊళ్ళో ఏం చేపించాలి, రోడ్లు అయినా కూడా నేను చేపిస్తాను. ఎంపీడీఓ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము. ఊళ్ళో రోడ్లు అయినా చేయించాలంటే ఇప్పుడు వర్షాలు తగ్గినాక చేపిస్తాము. నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్ళి మొత్తం చూసి నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి చెప్పు శాంక్షన్లు ఇస్తాను. నేను డాక్టర్ని కూడా ఇక్కడ పిలిపించండి 2 రోజులు. మన చిన్నపిల్లలు ముసలు ఉన్నారు కదా, వంటనంతా కూడా ఇక్కడే చేయించండి అమ్మ. రాత్రికి పడుకోవడానికి లాంటిది ఏదన్నా కూడా చేయించండి. అర్థమైందా? బాత్రూమ్లు ఉన్నాయా? పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయించండి. ఎక్కువ మంది ఉన్నారు కదా. ఓకే, కంగారు పడకండి అమ్మా. వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మళ్ళీ వస్తారు. మీకు నీళ్లు, రోడ్డు, ఇంటికి సమస్య సంబంధించి అందు త్వరలోనే పరిష్కారం చేస్తాం. ఏమేమి
సమస్య కావాలో గ్రామ సభలో పెట్టి ఆ ఊళ్ళో ఏం సమస్య ఉందో ఇవ్వండి, నేను శాంక్షన్ చేస్తాను. అర్థమైందా? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఏం చేయాలనేది కూడా ఒకసారి వర్షం తగ్గినాక తహసీల్దార్ ఎంపీడీని పంపించి ఇంకోసారి వర్షం పడినప్పుడు నీళ్లు రాకుండా చూసుకుంటాం. ఇల్లులు ఎవరికన్నా కావాలన్నా కూడా శాంక్షన్ చేయాలి. స్థలాలు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఓకేనా? కంగారు పడదా? ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఏమి రైట్.